ఇది అందరిలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది. రెండోది ఇంకో మాట మాట్లాడింది, అసలు డిజేబుల్ వాళ్ళకి కోట అవసరమా, డిఫరెంట్ కేబుల్ కోట అవసరమా? నేను అంటాను, ఎవరు డిఫరెంట్ కేబుల్ కింద ఉద్యోగం తెచ్చుకుంటారు. చాలా మందికి విషయం తెలియదు. దాదాపు సమానంగా మార్కులు వస్తాయి మాకు కూడా. నేను కావాలంటే యూపీఎస్సీ మార్క్స్ తీసుకుంటే చూపిస్తాను. మిగతా కేటగిరీస్ కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. రీజన్ ఏంటంటే డిజబిలిటీ, మీకు ఏమైనా లోపు ఉంటే యూపీఎస్సీ ముందే చెప్పాలి. చెప్పకపోతే నేను నువ్వు చూడలేకపోయినా, రాయలేకపోయినా, నడవలేకపోయినా ముందే చెప్పాలి. దాన్ని బట్టి చాలా మంది డిజేబుల్ అభ్యర్థులు వస్తారు. నేను డిజేబుల్ అని చెప్పడం నాకు ఇష్టం లేదని అన్నా, తర్వాత మెడికల్ టెస్ట్ తెలిసింది, ముందు మనం చెప్పాలి. చెప్పకపోతే వేరే ఉంది, దాన్ని బట్టి మనం చూస్తాను మననే చెప్తాను. పూజా కేంద్రం ఒక అమ్మాయి కేసు పట్టు, అక్కడ అమ్మాయి డిజేబుల్ కాదు, అమ్మాయి సర్టిఫికేట్ ఇచ్చిన డిజేబుల్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిన డిజేబుల్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిన యూపీఎస్సీ వాళ్ళు డిజేబుల్ కాదు. మొత్తం ఎపిసోడ్ ని డిజేబుల్ డిఫరెంట్ కేబుల్ సమాజం మీద ఉద్దేశి అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే ప్రీమియర్ పోస్ట్. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్ట్ ఎవరు చెప్పారు? యూపీఎస్సీ చెప్పిన సివిల్ సర్వీసెస్. సర్వెంట్స్ అంటే సేవ, దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్. మీరు సేవ చేయాలనుకున్నారు. పబ్లిక్ సర్వీస్ ఎవరైతే వనరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళు వెల్ఫేర్ చేయాలనుకున్నారు, వాళ్ళ మీద ఫాలో చేయడానికి లేదు. సోషల్ మీడియా హ్యాండిల్స్ యూపీఎస్సీ, యూఓపీటీ, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎందుకు అలౌ చేస్తున్నారు? ఎన్ఆర్బిటీ ఇస్ ద వర్చువల్ సివిల్ సర్వీసెస్. ఎన్ఆర్బిటీ అంటే గోప్యత అనేది. మనం ఏం చేసినా మనం పర్సన్స్ బిహైండ్ కట్టాలి, ఫేసెస్ బిహైండ్ కట్టాలి, వెనకాల ఉండి ప్రజల్ని నడిపించాలి. అదే బ్యూరోక్రసీ. ఏమి చేయకుండా ఏ సమాజానికి స్టేట్మెంట్ రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్లో లక్షల మంది చూసారండి. ఇంత అవమానం గురైంది దివ్యాంగ సమాజం ఈరోజు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరో ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ, స్టేట్ లో ఐఏఎస్ ఆఫీసెస్ హెడ్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ హెడ్ సీఎం గారు, సిఎస్ గారు. ఈ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మిమ్మల్ని ఈవెంట్ పడుతున్నాం, ఈ మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎంపతి. ఎంపతి అంటే మాకు సింపతి వద్దు, మాకు స్పెషల్ కన్సెషన్స్ వద్దు, మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు, కానీ ఇలాంటి కామెంట్స్ చేయదు. ఎన్నో కష్టాలు వచ్చి ఎన్నో పోరాటాలు చేసి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీకు తెలుసా, స్మితా సబర్వాల్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్, ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉంది, సివిల్స్ పాస్ అయ్యింది. నేను ఈరోజు క్వశ్చన్ చేస్తాను ఓపెన్ గా. ఈ రోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను, 160 ర్యాంక్ కొట్టి. ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేస్తామని ఇద్దరు సివిల్స్ రావడం, నేను డిఫరెంట్ కేబుల్ కేటగిరీయా, ఆమె ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా, ప్రూవ్ చేసి చూపిస్తాను. లెటర్ కామెంట్ పెట్టలేదు సార్. నేను అలాగే ఎందుకండి, నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్, చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో కూర్చోవడం పరీక్ష ఇస్తారు, రాయమని చూద్దాం. వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో వాళ్ళతో కూర్చి అడ్మినిస్ట్రేషన్ ఏమని చూద్దాం. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ 2000 పనిచేస్తాయి. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద సైంటిస్ట్. సుధా చంద్రన్ కాలేకమైన డాన్స్, వాళ్ళని మీరు సైంటిస్ట్ డాన్స్ లా చూస్తారా? డిజేబుల్